హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ అఖిల్. అండ్ చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు, బట్ నా దాంట్లో వీడియోస్ చూసి చాలామంది వెళ్ళిపోతున్నారు. సో ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకు నా వల్ల ఏమైనా హెల్ప్ అయినట్టు మీకు అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వచ్చేసి మనం ట్రేడింగ్లో టాపిక్స్ కొన్ని డిస్కస్ చేస్తున్నాం. సో ఏంటంటే బేసిక్ టాపిక్స్. సో చాలామందికి ఏంటి అంటే ట్రేడింగ్ అనేది ఆపర్చునిటీస్ చాలా ఇస్తుంది. అసలు ట్రేడింగ్ అంటే ఏంటి, అసలు ట్రేడింగ్ ఎందుకు చేయాలి, ట్రేడింగ్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి. సో మనకు ట్రేడింగ్ అనే కాదు, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్తో పాటు ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. సో ట్రేడింగ్ అంటే ఇప్పుడు మనం విత్ ఇన్ కొన్ని మినిట్స్లో కానీ అవర్స్లో కానీ డేస్లో కానీ చేసేదాన్ని ట్రేడింగ్ అని అంటాము. అండ్ అదే మనం ట్రేడింగ్ అనేది కొన్ని వీక్స్, మంత్స్, ఇయర్స్ కూడా చేస్తారు. వాటిని లాంగ్ టర్మ్ ట్రేడింగ్ అని అంటారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అని కూడా అంటారు. సో మనకు మెయిన్గా ట్రేడింగ్లో వచ్చేసి ఇండికేటర్స్ ఉంటాయి. సో కొందరు ఇండికేటర్స్ని బేస్ చేసుకొని ట్రేడింగ్ చేస్తారు, కొందరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ని బేస్ చేసుకొని ట్రేడింగ్ చేస్తారు, అండ్ కొందరు వచ్చేసి వాళ్ళ ఓన్ స్ట్రాటజీస్ని బిల్డ్ చేసుకొని వాటి ద్వారా ట్రేడింగ్ చేస్తారు. ఓకే, సో ఇందులో ట్రేడింగ్లో చాలా టైప్స్ ఉంటాయి. సో అవి వచ్చేసి ఇంట్రాడే ట్రేడింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్ అండ్ స్వింగ్ ట్రేడింగ్, లాంగ్ టర్మ్ ట్రేడింగ్ చాలా ఉంటాయి. సో మనం ఇప్పుడు ఒక బై పొజిషన్ ఇప్పుడు ఇక్కడ తీసుకొని ఇక్కడ వరకు మనం దాన్ని హోల్డ్ చేయగలం అనుకోండి, విత్ ఇన్ ఇది 5 minutes టైం ఫ్రేమ్. సో దీన్ని ఇంట్రాడే ట్రేడింగ్ కింద కన్సిడర్ చేస్తాం. సో విత్ ఇన్ అవర్స్, మినిట్స్లో కంప్లీట్ అవుతుంది. ఇది చూడండి, ఇక్కడ 10కి స్టార్ట్ చేసాం ట్రేడ్ అనేది, ఇక్కడ 10:40 క్లోజ్ అయింది. సో 40 minutes. సో దీన్ని మనం ఇంట్రాడే ట్రేడింగ్ అని అంటాం. ఓకే, ఇప్పుడు మనం టైం ఫ్రేమ్ కనుక చేంజ్ చేసుకొని కొంచెం అవర్స్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ ఓపెన్ చేసి పొజిషన్ అనేది సెల్ పొజిషన్ ఇక్కడ వరకు హోల్డ్ చేయగలిగితే చూడండి, ఇది 29th May నుండి July 16 అంటే ఒక 15 days దీన్ని హోల్డ్ చేయగలిగితే దాన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో అలా బేస్డ్ అప్ ఆన్ ద టైం ఫ్రేమ్ మనకు ట్రేడింగ్ స్టైల్ అనేది మారుతుంది. ఓకే, అండ్ మనకు అసలు ట్రేడింగ్ బెస్టా, ఇన్వెస్ట్మెంట్ బెస్టా, ఏది చేస్తే బెటర్ అనుకుంటే క్విక్ మనీ కోసం చాలామంది ట్రేడింగ్ చేస్తుంటారు, అంటే త్వరగా మనీ రావడానికి. బట్ ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా లేట్గా, స్లోగా ఉంటుంది ప్రాసెస్. బట్ మనకు లాసెస్ అనేవి అసలు ఉండడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఒకసారి మనం ఏదైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టాక్ తీసుకుందాము, JWL. ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టైం ఫ్రేమ్స్, అంటే మంత్స్లో కానీ వీక్స్లో కానీ అలా చూసుకుంటారు. సో చూస్తే టాటా పవర్, మనం ఒక ఎగ్జాంపుల్ ఒక స్టాక్ తీసుకుంటే మంత్స్లో చూసుకుందాము, చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో 2004లో దీని వాల్యూ వచ్చేసి, టాటా పవర్ వాల్యూ 41 రూపీస్ ఉంది. మనం జస్ట్ అలా పెట్టి దాన్ని వదిలేసి ఏం టచ్ చేయకుండా 2026లో దాని వాల్యూ వచ్చేసి 384, 83 దగ్గర ఉంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా లాంగ్ ఇయర్స్ పెట్టాలి, కానీ మనకు కంపల్సరీ ప్రాఫిటే వస్తుంది. హోల్డ్ చేసే కెపాసిటీ ఉండాలి. మార్కెట్ ఎన్నిసార్లు పడ్డా, లాంగ్ టర్మ్లో పడ్డా కూడా దాన్ని హోల్డ్ చేసే కెపాసిటీ మనకు ఉండాలి. అదే మనకు వచ్చేసి ట్రేడింగ్ అనుకోండి, విత్ ఇన్
సో ఇందులోనే మనం ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు, టైం ఫ్రేమ్ చేంజ్ చేసుకోవాలి అంతే. చూడండి, ఇప్పుడు మార్కెట్ అనేది ఇక్కడ నువ్వు బై పొజిషన్ తీసుకున్నావు, సో ఇక్కడికి రాగానే మనం క్లోజ్ చేసుకుంటే మనకు ప్రాఫిట్ వస్తుంది. వితిన్ మినిట్స్లో అయిపోయింది. సో అంతే ఫాస్ట్గా మనకి మనీ పోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ట్రేడింగ్లో ఎక్కువ మంది 100 మెంబర్స్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తే 93% ఆఫ్ మెంబర్స్ లాస్లోనే ఉన్నారు. ఎందుకంటే ట్రేడింగ్ అనేది చాలా టఫ్ అండ్ మన ఎమోషన్స్తో చాలా ఆడుకుంటుంది మార్కెట్ అనేది. సో నాకు తెలిసి అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద వెరీ బెస్ట్ ఆప్షన్. బట్ మీకు పేషెన్స్ అనేది చాలా ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం ట్రేడింగ్ ఎంత మనీతో స్టార్ట్ చేయొచ్చు అంటే, 1000తో స్టార్ట్ చేయొచ్చు, మీరు 10,000తో స్టార్ట్ చేయొచ్చు, 1 lakhతో స్టార్ట్ చేయొచ్చు, 10 lakhsతో స్టార్ట్ చేయొచ్చు, 10 crores కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎంతతోనైనా స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనం ట్రేడింగ్లో మనం పెట్టే సైజుని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను బై ఆప్షన్ పెట్టిన, క్వాంటిటీ ఇక్కడ 1 పెట్టిన, సో ఎంత పెడుతుంది 76 రూపీస్. అదే నేను 10 పెట్టిన అనుకో 762 రూపీస్. 100,000 పెట్టిన 76,000 రూపీస్. సో మనం ఎంతతోనైనా స్టార్ట్ చేయొచ్చు, చిన్నగా స్టార్ట్ చేయొచ్చు, పెద్దగా స్టార్ట్ చేయొచ్చు. అది ఎంతతో స్టార్ట్ చేస్తాం అనేది మన మీద డిపెండ్ అవుతుంది. సో బిగినర్స్ కాబట్టి మీరు చిన్న చిన్న అమౌంట్స్తో లైక్ 100, 500, 1000తో చేయడం చాలా బెస్ట్. ఓకే, మీరు ఎంతతో అయినా చేయొచ్చు. బట్ స్టార్టింగ్ స్టేజ్లో మనకి ఎక్కువ తెలియదు కాబట్టి మనీ లూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దానికోసమని మనం చిన్నగా ట్రేడింగ్ చేయడం చాలా బెస్ట్. అండ్ ఇందులో మనం స్ట్రాటజీస్ అనేటివి ఉంటాయండి. ఎవరికి వాళ్ళకు ఓన్ స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకోవడం వల్ల మనకు ప్రాఫిట్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో ట్రేడింగ్ అనేది ఎప్పుడైనా కూడా మనం వేరే అతనికి స్ట్రాటజీకి తను ఫాలో అయితే తనకి ప్రాఫిట్స్ వచ్చినాయి, నేను కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతాను, అదే ప్రాఫిట్స్ ఇద్దామంటే అది మనకు వర్కౌట్ కాదండి. సో వాళ్ళు తీశారు ప్రాఫిట్స్, నేను కూడా తీస్తానని నువ్వు ట్రై చేస్తే, వాళ్ళ స్ట్రాటజీ నువ్వు కాపీ చేయడానికి ట్రై చేస్తే 100% ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నేనే కాదు, చాలామంది ఇలా ట్రై చేస్తుంటారు. సో ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉండడం వల్ల ప్రాఫిట్స్ తీయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ట్రేడింగ్ వచ్చేసి మీరు ఎక్కువ స్ట్రాటజీస్, ఇండికేటర్స్ వాటి మీద కన్నా లాంగ్ టర్మ్లో చేయడానికి కొంచెం ట్రై చేయండి. ఎందుకంటే లాంగ్ టర్మ్లో రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ పేషెన్సీ వల్ల మనకి ప్రాఫిట్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మనం మార్కెట్లోకి వెళ్ళే ముందు టెక్నికల్ అనాలిసిస్